మేడం సో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొడాలి నాని సో వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయనకి ఏమైనా తుంటేముకి విరిగిందా పలకరించడం అంటే జగన్ రెడ్డి పలకరించాలి అంటే ఎవరో ఒకరు తుంటేముకి విరగడమో లేకపోతే ఏదో ఒక చెయ్యి విరగడం అట్లా అయితేనే పలకరిస్తారు అని చెప్పేసి తేటతెల్లం చేశాడు నాని. సో దీనికి సంబంధించి మీరేమంటారు ఆయన వ్యాఖ్యలకి? అంటే ఎప్పుడైనా కొడాలి నానే వ్యక్తి ఎప్పుడు కూడా అపశుభనాలే తప్ప ఒక మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొన్నటి వరకు 10 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి రాజధాని ఉంది, నాకు కనీసం విశేష కూడా చెప్పలేని చెప్పి మాట్లాడితే ఏకంగా నీకు తొంటివేముక విరిగిందా, విరిగితే మందలిచ్చేవాడని చెప్పే మాటలు అంటే ఇది అహంకారపూరితంగా. అంటే కేసునే ఇప్పుడు నాని అనే వ్యక్తి ఎంతసేపు ఒక మాజీ మంత్రిగా పనిచేసిండు, 4 సార్లు ఎమ్మెల్యే, గతంలో టీడీపీ పార్టీలో పనిచేసి టీడీపీకి ఎకనాంగం పెట్టి టీడీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తా తిట్టే వ్యక్తి నాని. అదే కాకుండా కులాల ప్రస్తావన ఏనాడు కూడా ఎప్పుడు చూసినా కూడా కులాల ప్రస్తావన లేకుండా ఏనాడు కూడా నాని మాట్లాడిన సందర్భం చూడలేదు. అదే కాకుండా మంత్రిగా ఉండి కనీసం ఆయన ఏనాడన్న మంత్రివర్గంలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, లేకపోతే విభజన హామీల గురించి కావచ్చు, ఇట్లాంటి గురించి ఏదన్నా ఇంటలెక్చువల్ డిబేట్ జరిగిందంటే కూడా అది చేసిన సందర్భం చూడలే. అదే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొన్నటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే పొద్దున్నే నాగార్జున సాగర్లో గలాట క్రియేట్ చేసి చంద్రబాబు కేసీఆర్ గారు మేలు చేసే ప్రయత్నం వారు చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీరు ఓడిపోయిన వ్యక్తిని మీరు పరామర్శకు వచ్చినట్టే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నది చాలా స్పష్టం. అదే కాకుండా ఇప్పుడు ఓడిపోతున్నారు కాబట్టి అసలు ఈ నానికి టికెట్ వస్తుందా రాదా, ఇట్లాంటి వ్యాఖ్యలన్నా చేస్తే నాకు టికెట్ ఇస్తారని చెప్పేసి చేసినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే సంస్కారహీనంగా నోటికి ఏది వస్తుంది మాట్లాడే వ్యక్తి ఈ నాని. అదేగా కొడాలి నాని గారు ఎప్పుడు ఎవరి గురించి అయినా చంద్రబాబు నాయుడు గురించి గతంలో అట్నే మాట్లాడిండు, టీడీపీ నాయకుల గురించి అదే మాట్లాడిండు, ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలవాలా, మేము అనుకుంటే సోనియా గాంధీ గారిని కలుస్తాం అంటే ఏమనుకుంటుండు, సోనియా గాంధీ గారు ఏమన్నా కొడాలి నానికి ఏమన్నా చుట్టమా లేకపోతే కొడాలి నానికి ఏమన్నా బంధువు అవుతుందా? కాంగ్రెస్ పార్టీ సీఎం తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయం ఉంది, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా విషయం చెప్పుకుంటారు, మర్యాదపూర్వకంగా కలుస్తుంటారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఓడిపోయిన వ్యక్తిని కలిసి అదే కాక మీ ఇద్దరి మధ్య లోపాయికారికి ఒప్పందని చెప్పి చాలా స్పష్టంగా గతంలో కూడా మనం చూసినాం. 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు 2023లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినా కూడా కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోయిండు. ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రం రేపు రిపీట్ కాబోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం షర్మిల గారిని ఎప్పుడైతే బలపరుస్తానని చెప్పడం జరిగిందో అప్పుడు వైఎస్ఆర్సీపీ సమయ నాయకులతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు ముఖ్యమంత్రి గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ షర్మిల గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పంచాయతీ సార్ట్అవుట్ ఇంతవరకు చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ఇంత నీతులు మాట్లాడతారు 5 సంవత్సరాల కాలం పాటు. బాబాయ్ చనిపోయినప్పుడేమో టీడీపీ చంపిందని చెప్పిండు, ఇప్పుడు బాబాయ్ చనిపోయిన తర్వాత మీరే అధికారంలో ఉండి సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అసలు అందులో దోషులు ఎవరనేది అందరికీ తెలుసు, అవినాష్ రెడ్డి గారు అని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంటే కూడా బాబాయ్ మరణంతో కూడా రాజకీయం చేస్తుంది మీరు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు అధికార ఆకాంక్ష తప్ప రెండోసారి ఏ విధంగా గెలవాలనే ఆలోచన తప్ప వాళ్ళ పక్క రాష్ట్రంతో మంచి సత్సంబంధాలు కొనసాగిద్దాం, విభజన హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేర్చుకుందాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం ఆలోచన లేదు. ఎంతసేపు కేంద్రం కాడికి పోటీ నరేంద్ర మోడీ గారు కాళ్ళు మొక్కుడు, ఆ సిబిఐ కేసులు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కాకుండా చూసుకుంటూ అప్పుల కోసం కాళ్ళు మొక్కే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం రోజు రోజు దిగజారిపోతూ ఉంది, అప్పులలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు ఈరోజు. అదేవిధంగా ఐటీ విషయంలో కూడా పెద్ద ఎత్తున వెనకబడిపోతూ ఉంది, ఫార్మా లేకుండా పోయింది. ఉన్న కంపెనీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంకి వస్తూ ఉన్నాయి. కానీ ఆయన మాట్లాడే భాష ఎట్టుందంటే వాళ్ళ మంత్రులు అదే మాట్లాడుతారు, వాళ్ళ ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతారు, వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కూడా ఎవరు విశ్వాసంలో తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అంతా మార్చి రెండోసారి అధికారం రావాలని చెప్పేసి వాళ్ళు కలగంటా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా విద్యులు ఇట్లాంటి దుర్మార్గమైన వ్యక్తులను ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించారు. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంతా విధ్వంసం అయిపోయి మొత్తం అప్పుల కూరల్లో చిక్కుకొని ఈనాడు ఉన్న కంపెనీలను కూడా ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రంకి వస్తున్నారంటే ఇట్లాంటి నానిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే భాష కావచ్చు, అదేవిధంగా కులాల ప్రస్తావన కావచ్చు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కమ్మ పేరు మీద కులం పేరు పెట్టి మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేది చాలా స్పష్టం. ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల గారి రాకను స్వాగతించిన ఖచ్చితంగా షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పనిచేస్తానని చెప్పడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కొడాలి నాని అనే వ్యక్తి ఖచ్చితంగా
రేపు జరగబోయే ఎలక్షన్లో ఓడిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనపడతాం. అండ్ రాజేష్ గారు, సో ఆయన చెప్పడం జరిగింది పిసిసి చీఫ్గా అధ్యక్షుడు ఆయనే ఎన్నికయ్యి ఆయన్నే నిలబడి సో మీరు ఆయన్నే ప్రచారం చేసుకోమని చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని చెప్పడం జరిగింది. సో దీనికి ఏంటంటే షర్మిలాకి సపోర్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఈయన నాని వ్యాఖ్యలు చేశారు. అంటే షర్మిల